కీర్తి అడిగిన దానికి చాలా కోపం వచ్చింది. అయినా తమాయించుకుని ఇక్కడి నుంచి పద అని ఫాస్ట్గా అడవి దాటుతున్నప్పుడు శబ్దాలు, అరుపులు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టాం. మా కోసం అలానే వెయిట్ చేస్తున్నారు వాసు ఇంకా పూజ. ఏం తెలియనట్లు, హే వాసు, పూజ ఇక్కడ ఉన్నారేంటి? ఈ ప్లేస్ చాలా డేంజరస్గా ఉంది. పదండి మంచి రెస్టారెంట్కి వెళ్దాం, పిచ్చి ఆకలి వేస్తుంది అని అంది కీర్తి. ఏంట్రా అని వాసు నన్ను అడిగితే, ఏమోరా తనకేం గుర్తులేనట్టు ఉంది అని అన్నాను. మేము డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళం వెళ్ళిపోయాం. నేను మళ్ళీ కీర్తిని అడిగాను, నువ్వు ఏం చేసావో నీకేమైనా గుర్తుందా? మీ అందరికీ అసలు ఏమైంది? కారులో వస్తున్నప్పుడు కూడా అంతే. పూజ ఏవో ప్రశ్నలు అడిగి నా బుర్ర తినేసింది. నాకు ఏంటో చాలా తలనొప్పిగా ఉంది, పడుకుంటున్నాను అని చెప్పి పడుకుంది. సర్లే మార్నింగ్ మాట్లాడుకుందామని అవే ఆలోచనలతో నేను పడుకున్నాను. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.